హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అంటే అవిసె గింజల పొడి. మనం హెల్త్ గురించి చాలా మాట్లాడుకుంటాం. వెయిట్ లాస్, షుగర్, కొలెస్ట్రాల్ అని ఇలా చాలని. కానీ మన డైలీ ఫుడ్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసినా పెద్ద రిజల్ట్స్ వస్తాయని తెలుసా? ఈ అవిసె గింజల్ని చాలామంది తినడం లేదు. టేస్ట్ బాగోదు అని. బట్ నేను చెప్పబోయే ఈ పొడిని ట్రై చేశారంటే మీకు అవిసె గింజలంటే ఇష్టమైపోతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొడిని రోజుకొక 2 ముద్దలు తింటే హెయిర్ ఫాల్ సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా యూస్‌ఫుల్ అవుతుంది. దీన్ని చేసుకోవడం చాలా కష్టం అనుకుంటుంటారు. బట్ మన ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం పదండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అవిసె గింజలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అలాగే ఒక వెల్లుల్లిపాయ. ముందుగా స్టవ్ ఆన్ చేసి అవిసె గింజల్ని వేసి లో ఫ్లేమ్‌లో చిటపటలాడేలాగా వేయించుకోవాలి. తర్వాత నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్‌లో కొంచెం రంగు మారేలాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో నువ్వులు కూడా యాడ్ చేయడం వల్ల దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఇంకా డబుల్ అవుతాయి. కొంచెం నెయ్యి లేదా నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేదాకా సరిపోతుందండి. తర్వాత జీలకర్ర, అలాగే ధనియాలు వేసుకొని వాటి యొక్క అరోమా వచ్చేదాకా వేపుకోండి. ఇవి వేగేటప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది చూడండి. ఎంత బావుంటుందో! చివరిగా మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేపుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి కొంచెం సేపు రూమ్ టెంపరేచర్‌లో. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోకూడదండి. వేడి మీద మిక్సీ పడితే ముద్ద కట్టేస్తుంది. ఎక్కువ రోజు నిలువ ఉండదు. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో 10-12 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి. అవిసె గింజల పొడి రెడీ. దీన్ని మీరు 30 రోజుల దాకా బయట స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి. వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.